హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరం. మనము 6వ అధ్యాయం గురించి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. మనం 5వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోగలిగాము. 5వ అధ్యాయం అంతా మనకు చెప్పింది మనలో ఉన్నటువంటి పరమాత్మను గురించిన జ్ఞానము. అయితే పరమాత్మను గురించి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పరమేశ్వర స్వరూపుడుగా అనగలిగినప్పుడు నీవు ఇప్పుడు ఆత్మ సంయమ యోగం అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు దేహాత్మభావములో ఎవరైతే ఉన్నామో ఆ దేహాత్మభావాన్ని వదిలిపెట్టి పరమాత్మ భావంలోకి రాగలిగాము. 5వ అధ్యాయం వరకు ఈ పరమాత్మ భావనలోకి వచ్చిన వారు ఈ పరమాత్మ భావనని ఆత్మ సంయమ యోగము అంటే, ఇక్కడ చూడండి, ఆత్మని ఇంద్రియాలు, మనం ఇప్పటి వరకు ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. దేహం దేహం అనుకుంటున్నాం కదా. ఈ దేహాన్ని కాదయ్యా, దేహము కాదు, దేహము కంటే ముఖ్యమైనది ఆత్మ అని తెలుసు. ఈ ఆత్మ దేహము రెండు వేరుగా ఉన్నాయా అంటే కాదు. దీన్ని ఎలా సమన్వయము పరచాలి అనే విషయాన్ని మనకి ఇందులో చెప్తున్నారు అన్నమాట. చూద్దాం. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఎవరైతే ఏ పురుషుడు కర్మఫలములను ఆశ్రయింపనివాడై. చూడండి, ఇప్పుడు మనము గీత 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5 ఎన్ని అధ్యాయాలను మనం మారినా కూడా ఎక్కడైనా ప్రతి అధ్యాయంలో మనకు చెప్తున్న ఒక మాట, కర్మఫలాన్ని ఆశించనివాడు. ఇక్కడ కర్మఫలాన్ని ఆశించనివాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము కదా. ఎందుకంటే ఎప్పుడైతే మనము కర్మలకి ఫలితాన్ని ఆశిస్తామో అప్పుడు మళ్ళీ తిరిగి కర్మలోనే పడవలసి వస్తుంది. అంటే ఫలితాన్ని ఆశించినప్పుడు మళ్ళీ తిరిగి మనం కర్మలో జన్మరాహిత్యానికి, లేదంటే ఈ ముక్తి అని చెప్పుకుంటున్న మాటలకి అర్థం కావాలి అంటే ఈ మనం మొదట చేయవలసిన పని ఏంటి? కర్మలకు వచ్చే ఫలితాన్ని ఆశించకుండా ఉండడం. అంటే ఫలితాన్ని వదిలేసి కర్మని చెయ్యడము. లేదు, ఏ ఫలితం వచ్చినా స్వీకరించగలిగేటువంటి సమన్వయ భావన ప్లస్ పరమాత్మే జరిపిస్తున్నాడు, పరమాత్మకే అర్పణము. 5వ అధ్యాయం చెప్పిన మాట కూడా అదే. ఇలా తెలుసుకున్న పురుషుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కర్తవ్య కర్మను ఆచరించుచు. చూడండి, ఇప్పుడు మనకి కొన్ని కర్తవ్య కర్మలు అని ఉన్నాయి. కర్తవ్య కర్మలు అంటే మనము శాస్త్ర విహితమైనటువంటి చేయవలసిన పనులు, శాస్త్ర నిషిద్ధమైనటువంటి చేయకూడని పనులు. 2 రకాలుగా మనకు ఉన్నాయి. మన జీవితంలో మనకి ప్రతిదీ అర్థమవుతుంది, ఇది చెయ్యదగ్గ పని, ఇది చెయ్యకూడని పని అని. అయితే ఇప్పుడు నీ కర్తవ్య కర్మలు, నీవు ఈ జన్మకి వచ్చావు అంటే, ఈ జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఇందులో నువ్వు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు ఖచ్చితంగా ఆచరించవలసిందే. అంటే నువ్వు చేయవలసిందే. చేయకుండా నేను పని నుంచి తప్పించుకుంటాననే అవకాశము నేను పని నుంచి తప్పించుకుంటాను, నాకు కర్మఫలితమో లేదనే అవకాశము లేదు. నువ్వు పని ఖచ్చితంగా చేయవలసిందే. అతడు నిజమైన సన్యాసి అంటున్నాడు. అంటే తన యుక్త ధర్మాన్ని తనకు నిర్దేశించిన పనులను తాను చేస్తూ దానికి వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకుండా చెయ్యగలిగిన వాడు నిజమైన సన్యాసి. అంటే ఇక్కడ
కర్మని సన్యాసించలా, వచ్చిన ఫలితాన్ని ఆశించాల. కాబట్టి సన్యాసి. అయితే నిజమైన యోగి అతన్నే ఏమంటున్నాము? నిజమైన సన్యాసి అంటున్నాము, నిజమైన యోగి అంటున్నాము. కానీ నిరగ్ని చ కేవలం అగ్ని కార్యములను త్వజించిన వాడు సన్యాసి కాడు. అంటే చూడండి, కొంతమంది ఏం చెప్తారంటే మేము అగ్ని కార్యాలను త్వజించాము అని చెప్తున్నారు సన్యాసి దీక్షలో అని చెప్పి. అయితే ఇక్కడ అగ్ని కార్యాలను త్వజించడం అంటే ఏంటి? వారి కోసం వారు వంట చేసుకోవడం కానీ, యజ్ఞాలు యాగాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చెయ్యము అని చెప్తున్నారు. అలాంటిది మేము సన్యాసి. కానీ అంత మాత్రాన సన్యాసి కాడు. తన కోసం తను వండుకోకపోయినా, తన యజ్ఞయాగాలు చెయ్యకపోయినా సన్యాసి కాడు అని చెప్తున్నాడు. ఎందుకు? కేవలము క్రియలను త్వజించువాడు యోగి కాడు. పనులను వదిలేసిన వాడు యోగి కాడు. అగ్ని కార్యాన్ని చెయ్యని వాడు సన్యాసి కాడు. మరి ఏంటి అక్కడ మతలబు? ఆలోచించండి. ఎందుకన్నారు? కర్మ చేస్తూనే కర్మ ఫలితాన్ని ఆశించుకుని ఉండాలి. అంతేగాని కర్మని చేయకుండా నేను నాకే ఎట్లాంటి పాపము లేదు పుణ్యము లేదు అనడానికి అవకాశము లేదు. చేయవలసిందే. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే భగవద్గీత మనకి ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తుందంటే నీ ధర్మానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఎవరు ఏ వర్ణంలో ఉన్నా వారికి సంక్రమించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ డ్యూటీని వాళ్ళు చేయవలసిందే. అలాగే ఆశ్రమ ధర్మాలను సన్యాసిగా ఉన్నా, సంసారిగా ఉన్నా, విద్యార్థిగా బ్రహ్మచారిగా ఉన్నా దానికి సంబంధించిన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. ఇది మాత్రం గీత మనకి ఖచ్చితంగా చెప్తుంది. అందుకని ఎవరివి ఏ పని నుంచి మనము తప్పించుకునే అవకాశము లేదు అని. ఇక్కడ చూడండి, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యాలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, అలాగే నిజమైన యోగి. కానీ కేవలం అగ్ని కార్యములను త్వజించినంత మాత్రాన సన్యాసి కాడు అని చెప్తుంది ఇక్కడ. అందుకని కేవలం క్రియలను త్వజించినంత మాత్రాన యోగి కాడు. అంటే చెయ్యాలి, చేసి దానికి వచ్చినటువంటి ఫలితాన్ని మనము ఆశించకుండా. అయితే మనం ఏమంటాము? నాకేంటి, నేను ఇన్ని పూజలు చేశా, ఇన్ని నోములు చేశా, ఇన్ని వ్రతాలు చేశా, నాకేమి ఇచ్చాడు? అదే ధ్యాసలో ఉంటాడు. కానీ సామాన్య మానవుడు దీనిని మించి ఎదగలేక ఇది నువ్వు చేయడం నీ ధర్మము, ఆశించకుండా ఉండటము నీ భావనే కదండి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఆశించినా ఆశించకపోయినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మొక్క అనేది పెట్టిన తర్వాత దాన్ని సరైన సంరక్షణ చేస్తే ఆ ఏ పువ్వో కాయో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దాని దగ్గర కూర్చొని ఎప్పుడొస్తావు అని అడిగితే వస్తుందా? పెట్టావు, చేసావు సంరక్షణ, అది వస్తుంది. ఇది కూడా అంతే, ఆల్రెడీ వేసావు విత్తనము, దాని ఫలితం వస్తుంది. కానీ ఆశించి భంగపడడం మాత్రం చెయ్యొద్దు. దీనిలో నువ్వు నిశ్చలతని తెచ్చుకో అని చెప్తున్నారు. అయితే 6వ అధ్యాయాన్ని మొట్టమొదటి శ్లోకము యోగి సన్యాసి ఈ 2 మాటలతో స్టార్ట్ చేశారు. మరి ఈ యోగి సన్యాసి ఇంకా ఎలాగా ఉంటుందో మనం ముందు తెలుసుకుందాం. హరి ఓం.